చిన్నప్పుడు చిన్ని కృష్ణుడు చూడడానికి అచ్చం శివుడిలా ఉండేవాడు అని మీకు తెలుసా? ఒకరోజు రాధాదేవి చలికత్తెలతో యమునా నది తీరంలో ఉండగా తన చలికత్తెలు రాధాదేవిని, నీకు శివుడు అంటే చాలా భక్తి కదా, అయితే నీకు శివుడు అంటే ఎక్కువ ఇష్టమా లేదా కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టమా అని చిక్కు ప్రశ్నలా అడుగుతారు. అప్పుడు రాధాదేవి ఒక చిరునవ్వు నవ్వి, ఇందులో ఏముంది, నా కన్నయ్యని చూస్తే శివుడిని చూసినట్లే, అందుకే కన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం అని అంటుంది. చెలికత్తులు ఆశ్చర్యపోయి, అది ఎలా మాకు అర్థం అవ్వలేదు అని అంటారు. అప్పుడు రాధాదేవి ఇలా చెప్తుంది, ఒళ్ళంతా మట్టి పూసుకొని ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు చూడడానికి ఒళ్ళంతా విభూది పూసుకున్న శివయ్యలా ఉండేవాడు. చిన్ని కృష్ణుడు జుట్టు ముఖం మీద పడుతుంది అని యశోదమ్మ ముత్యాలతో జడ వేసేది. అప్పుడు కన్నయ్య చూడడానికి చంద్రవంకను శిరస్సు మీద ధరించిన శంకరుడిలా కనపడేవాడు. కన్నయ్య ఎప్పుడూ నుదుటి మీద ఎర్రటి పొడుగాటి బొట్టు పెట్టుకునేవాడు. అది చూడడానికి శివుడు మూడో కన్నులా కనబడేది. యశోదమ్మ ఎప్పుడు కృష్ణుడి మెడలో మనులతో నిండిపోయిన మాల వేసేది. అది చూడడానికి గరళం మింగిన శివుడి మెడలో మచ్చలాగా, కృష్ణుడి మెడలోని ముత్యాల హారాలు శివుడి మెడలో ఉన్న సర్పంలా ఉండేవి. ఇప్పుడైనా మీకు అర్థమైందా, కన్నయ్య శివుడు ఇద్దరు ఒకరే అని అంటుంది. మీకు కృష్ణుడు ఇష్టమైతే హరే కృష్ణ అని కామెంట్ చేయండి.